ఈజీగా మెయిన్ డోర్ మెష్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సింపుల్గా ఒక పెయింట్ బ్రష్తో క్లీన్ చేయొచ్చు. నేను ఇలా క్లీనింగ్ చేయడానికి వెళ్తున్నానో లేదో వెనకే నా పిల్లలు అమ్మా నేను అని వచ్చేస్తున్నారు. నేను చేస్తుంటే అస్సలు చేయనివ్వకుండా నేను అని గోల చేస్తూనే ఉన్నారు. సరే అని వాళ్ళకి ఇచ్చేసా. మళ్ళీ దాంట్లో ఇద్దరు నేనంటే నేను అని గోల చేస్తుంటే ఇద్దరు చెరొకటి చేయని అని చెప్పాను. రీసెంట్గా ఇలాగే పూజ రూమ్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తుంటే వాళ్ళు చేస్తానంటే సరే అని ఇచ్చేసా. ఎంత బాగా క్లీన్ చేశారు అంటే నాకు గంట పట్టేది 10 minutesలో అయిపోయింది. ఇద్దరు కలిసి ఆడుకుంటూనే బాగా క్లీన్ చేశారు. నాకేమో అది పనిలాగా అనిపిస్తుంది, వాళ్ళకేమో అది ఆటలాగా అనిపిస్తుంది. ఆ రోజు అసలు వీడియో తీయడం కుదరలేదు. వాళ్ళు అది చేస్తున్నారని నేను వేరే పని పెట్టుకున్నాను. నేను నా కిడ్స్ని చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను మ్యాక్సిమం టైం పిల్లలతో ఎప్పుడు ఎంగేజ్ అవుతూనే ఉంటా. కానీ ఎప్పుడైనా రేర్గా నాకు హెల్త్ బాగాలేక టీవీ పెడితే టీవీయే చూస్తారు. అది పెట్టలేదు అంటే నేను ఏం చేస్తున్నా నాతో పాటే ఉంటూ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటారు. సో పిల్లలకి టీవీ మొబైల్స్ ఎంత తగ్గిస్తే అంత బెటర్. టీవీ మొబైల్స్ అనేవి డ్రగ్ అడిక్షన్ లాంటివి. బెటర్ డోంట్ మేక్ దెమ్ టు స్టిక్ టు టీవీస్ అండ్ మొబైల్స్. మనకు ఓపిక లేదనో పని ఉందనో వాళ్ళకు టీవీలు ఫోన్లు అలవాటు చేస్తే వాళ్ళకు మనకు మధ్య అడ్డుగోడల టీవీలు మొబైల్లు ఉంటాయి. బాండింగ్ ఉండదు, మనం చెప్పినట్టు వినరు. మనకు వీలైనంతసేపు ఎంగేజ్ చేద్దాం, కుదరకపోతే కొద్దిసేపు ఊరికే వదిలేద్దాం. బోర్గా ఫీల్ అవుతే అవుతారు. బోర్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళకు క్రియేటివ్ థాట్స్ పెరుగుతాయి. ఏం గేమ్స్ ఆడాలి, ఏం చేయాలి అని. ఎప్పుడు టీవీ మొబైల్స్తో బ్రెయిన్ ఆక్యుపై అయిపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అవసరమైన థాట్స్ కాకుండా టీవీలో వచ్చే అనవసరమైన ఇన్ఫర్మేషన్తో నిండిపోతుంది.